హాయ్ అండి, వెల్కమ్ టు క్రేజీ రెసిపీస్. నేను మీ మాదిరిని. ఇవాళ మన టేస్టీ రెసిపీ ఏంటంటే పన్నీర్ టిక్కా. అది కూడా సూపర్ టేస్టీగా, ఈజీగా అన్ని ఇంట్లో ఉన్న వాటితోటి తయారు చేసేసుకోవచ్చు. లేట్ చేయకుండా ఈ వీడియోని ఎలా తయారు చేసుకోవాలో సింపుల్గా టేస్టీగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఈ పన్నీర్ టిక్కాలోకి సూపర్గా ఉండే గ్రీన్ చట్నీ కూడా చెప్తాను. దాంతో పాటుగా మనం తింటే ఏ రెస్టారెంట్లో తిన్న ఫీలింగ్ కూడా మనకు ఉండదు. ఇంట్లో అంత ఈజీగా తయారు చేసుకోవచ్చు. దీనికోసమని ఇక్కడ నేను ముందుగా ఒక 4 స్పూన్ల పెరుగుని తీసుకున్నానండి. ఈ పెరుగులో ఎక్స్ట్రాగా ఉన్న వాటర్ మొత్తాన్ని కూడా తీసేసి శుభ్రంగా పిండేసుకోండి. అస్సలకి నీళ్ళు అనేవి ఎక్కువ ఉండకూడదు. ఎక్కువ ఉంటే మనకి గ్రేవీ అనేది లూజ్ అయిపోతుంది. పన్నీర్కి స్టఫింగ్ అనేది కరెక్ట్గా అంటుకోదు. అందుకని ఇలాగ మొత్తాన్ని కూడా రిమూవ్ చేసేసి వాటర్ని పారపోసేసి పెరుగు వరకు సపరేట్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇదే బౌల్లోకి ఇక్కడ నేను 1 స్పూను కారాన్ని తీసుకుంటున్నాను. కారం ఎంతైతే తీసుకుంటామో దాంట్లో పావు వంతు మాత్రమే మనం ఉప్పుని తీసుకోవాలి. అంటే 1 పావు స్పూను ఉప్పును మాత్రమే వేసుకోవాలి, సరిపోతుంది. దీంట్లోకి 1 చిటికెడు పసుపుని, అలాగే 1 అర స్పూను ధనియాల పొడిని, అలాగే పావు స్పూను జీలకర్ర పొడిని, అలాగే 1 అర స్పూను మిరియాల పొడిని యాడ్ చేసుకోండి. ఇది కంపల్సరీ యాడ్ చేసుకోండి. అప్పుడే పన్నీర్ టిక్కా అనేది టేస్టీగా ఉంటుంది. అలాగే దీంట్లోకి 1 పావు స్పూను గరం మసాలా పౌడర్ని, అలాగే 1 స్పూను కసూరి మేతిని యాడ్ చేసుకోండి. మీ దగ్గర లేకపోతే కొత్తిమీర ఆకునైనా వేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లోకి ముందుగా మనం పిండి పక్కన పెట్టుకున్న ఈ పెరుగు ఉంది కదండి, ఈ పెరుగు మొత్తాన్ని కూడా దీంట్లోకి యాడ్ చేసుకుందాము. ఇప్పుడు దీంట్లోకి ఒక 2-3 స్పూన్లు ఆయిల్ని కూడా యాడ్ చేసుకొని ఈ మసాలాలన్నీ కూడా ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకుందాము. ఎక్స్ట్రా స్పైసెస్ ఏమీ యాడ్ చేయమాకండి. చాలా మంది ఈ గ్రేవీలోకి అంటే ఈ మసాలాలోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తారు. అస్సలకి టేస్ట్ బాగోదండి. కొన్నిట్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి, అన్నిట్లో వేస్తే రుచి అనేది అసలుకి బాగోదు. ఇంకొంచెం పెరుగు ఏమన్నా అవసరమైతే మళ్ళీ ఇంకొక 2 స్పూన్లు వాటర్ అనేది లేకుండా గడ్డ పెరుగుని వేసుకోండి. ఇలాగ మొత్తం అంతా కూడా బీట్ చేసుకుంటూ బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకొని ఇలాగా ఒక పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు దీంట్లోకి నేను వెజిటబుల్స్గా ఒక 2 క్యాప్సికమ్ ముక్కల్ని ఇలాగా క్యూబ్స్ లాగా కట్ చేసుకున్నాను. అన్ని ఒకే సైజులో కట్ చేసుకోండి. అలాగే ఒక అరకిలో పన్నీర్ ముక్కల్ని కూడా తీసుకోండి. పన్నీర్ ముక్కల్ని కూడా కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకోండి. అప్పుడే మనకి టిక్కా అనేది కాల్చుకోవటానికి చాలా కంఫర్ట్గా ఉంటుంది. పుల్లకు గుచ్చుకోవటానికి కూడా బాగుంటుంది. అలాగే ఒక 2 టమోటాల్లో ఉన్న సీడ్స్ని తీసేసి టమోటాలు మాత్రమే దీంట్లోకి యాడ్ చేసుకోండి. వీటిని కూడా నేను సేమ్ క్యూబ్స్ లాగా కట్ చేశాను. ఇక్కడ మీరు కావాలంటే ఉల్లిపాయని కూడా క్యూబ్స్ లాగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవచ్చు. అలాగే ఎల్లో క్యాప్సికమ్ని, రెడ్ క్యాప్సికమ్ని కూడా వేసుకోవచ్చు. మీ ఇష్టానుసారంగా వాటిని కూడా వేసుకోవచ్చండి. అంతకు మించి ఏ వెజిటబుల్స్ని మీరు యాడ్ చేసుకోవద్దు. ఇలాగా మసాలా అంతా కూడా ఈ పన్నీర్ ముక్కలకి, క్యాప్సికమ్ ముక్కలకి, వీటన్నిటికీ కూడా బాగా పట్టేలాగా పట్టించండి. ఎంతైతే మనకి మసాలా బాగా పడుతుందో పన్నీర్ టిక్కా టేస్ట్ అంత బాగుంటుంది. ఇలాగా మొత్తం అంతా కూడా బాగా కలిసాక దీని మీద మూత పెట్టేసి కనీసం అరగంట పాటు దీన్ని వదిలేసేయండి. ఈలోపు దీంట్లోకి మనం గ్రీన్ చట్నీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ఈ పన్నీర్ టిక్కాలోకి దీంతో తింటే సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇక్కడ నేను 1 కప్పు పుదీనాకుని, అలాగే 1 కప్పు కొత్తిమీర ఆకుని మిక్సీలోకి యాడ్ చేసుకుంటున్నాను. అలాగే ఒక 3 స్పూన్ల పుట్నాల పప్పుని వేసుకుంటున్నానండి. దీనివల్ల రుచి అనేది సూపర్గా ఉంటుంది. అలాగే ఒక చిన్న అల్లం ముక్కని యాడ్ చేసుకోండి. వెల్లుల్లిపాయలు వేయకూడదండి, ఉత్త అల్లం మాత్రమే వేయాలి. అలాగే ఒక చెక్క నిమ్మకాయని పిండుకోండి. ఇలాగ నిమ్మకాయని పిండేసేసి చివరిగా దీంట్లోకి ఒక 3 స్పూన్ల పెరుగుని వేసుకోండి. ఇలాగ పెరుగు వేయటం వల్ల దీని రుచి అనేది బాగుంటుంది. అలాగే గ్రీన్ చట్నీ కలర్ కూడా చేంజ్ అవ్వదు. ఇలాగా మొత్తం అంతా కూడా వేసుకున్నాక
ఒకసారి చక్కగా గ్రైండ్ చేసుకోండి. తర్వాత ఈ రెసిపీ మొత్తానికి అంటే ఈ గ్రీన్ చట్నీకి సరిపడా ఇక్కడ నేను ఒక 4 పచ్చిమిరపకాయల్ని కారానికి తగ్గట్టుగా యాడ్ చేసుకుంటున్నానండి. అలాగే మనకి ఈ గ్రీన్ చట్నీకి మొత్తానికి సరిపడా ఒక 3/4 స్పూన్ దాకా ఉప్పుని కూడా యాడ్ చేసుకుందాము. మనకి మొత్తం అన్నీ కూడా యాడ్ అయిపోయినాయి కదండి. ఇప్పుడు అవసరమైన మేరకు కొంచెం అంటే కొంచెం వాటర్ని అడ్జస్ట్ చేసుకొని ఇలాగా మెత్తగా చట్నీ లాగా తయారు చేసుకొని పక్కన పెట్టుకుందాము. ఈలోపు మనకి ఈ పన్నీర్ టిక్కా మసాలా అంతా కూడా చక్కగా నానిపోయి ఉంటుంది. తర్వాత లాస్ట్ అండ్ ఫైనల్ ఒక అరచెక్క నిమ్మరసాన్ని పిండితే దీంట్లో ఉన్న టేస్ట్లన్నీ కూడా మనకి బ్యాలెన్స్ అవుతాయి. ఇంకొకసారి ఇదంతా కూడా బాగా కలిసేలాగా కలుపుకోండి. ఇప్పుడు ఈ పన్నీర్ టిక్కాని తయారు చేసుకోవడానికి మనం స్టిక్స్ని తీసుకోవాలండి. మనకి ఏ సూపర్ మార్కెట్లో అయినా ఆన్లైన్లో అయినా మనకి ఈ స్టిక్స్ అనేవి అవైలబిలిటీలో ఉన్నాయండి. ఇక్కడ నేను ఈ స్టిక్ కి ముందుగా పన్నీర్ ముక్కని గుచ్చుతున్నాను. తర్వాత క్యాప్సికమ్ ముక్కని గుచ్చుతున్నాను. మళ్ళీ పన్నీర్ ముక్కని గుచ్చుతున్నాను. అలాగే మళ్ళీ టమోటా ముక్కని గుచ్చుతున్నాను. ఇలాగా ఒకదాని తర్వాత ఒకటి మనం వెజిటేబుల్స్ ని గుచ్చుకోవాలండి. అలాగే మీరు కావాలంటే ఇందాక నేను చెప్పాను కదండి, ఉల్లిపాయల్ని కూడా క్యూబ్స్ లాగా కట్ చేసుకొని దీంట్లోకి యాడ్ చేసుకోవచ్చు. కార్తీక మాసం అని నేను ఇక్కడ ఉల్లిపాయని యాడ్ చేయలేదండి. ఉల్లిపాయ వేసుకున్నా కూడా టేస్ట్ అనేది ఎక్సలెంట్ గా ఉంటుంది. ఇలాగే మనకి ఎన్ని స్టిక్స్ అయితే కావాలో అన్ని స్టిక్స్ ని ఒకటేసారి ప్రిపేర్ చేసుకొని ఓ పక్కన పెట్టుకుందాము. చూస్తేనే నోట్లో నీళ్లు ఊరిపోతున్నాయి కదండి. మొత్తం అంతా కూడా తయారు చేసి పెట్టుకున్నాక స్టవ్ మీద ఏదైనా ఇలాగ గ్రిల్ ప్యాన్ పెట్టుకోండి, లేదా మీ ఇంట్లో ఉన్న బాండీనైనా పెట్టుకోవచ్చు. దీంట్లోకి ఒక 2 స్పూన్ల నుంచి 3 స్పూన్ల దాకా ఆయిల్ని యాడ్ చేసుకోండి. ఈ ప్లేస్లో మీరు కావాలంటే బటర్నైనా యాడ్ చేసుకోవచ్చు, టేస్టీగానే ఉంటుంది. ఇప్పుడు దీంట్లోకి ముందుగా మనం తయారు చేసుకున్న ఈ స్టిక్స్ని ఒక్కొక్కటిగా నెమ్మదిగా డ్రాప్ చేద్దాము. డ్రాప్ చేసేసి అన్ని వైపులకి టర్న్ చేసుకుంటూ మనం చక్కగా మంచిగా గ్రిల్ అయ్యేలాగా మనం కుక్ చేసుకోవాలి. మాడిపోతుంది అనుకుంటారు, కానీ మనకి ఇలాగ గ్రిల్ అయ్యే టైంలో దీని టేస్ట్ అనేది సూపర్గా ఉంటుందండి. చూసారా, మనకి గ్రిల్ అనేది లేకుండా అలాగే ఓవెన్ అనేది లేకుండా చక్కగా అన్ని ఇంట్లో ఉన్న వాటితోటే మనం ఈ రెసిపీ తయారు చేసుకోవచ్చు కదండి. చూసారా, మనకి ఇలాగ స్మోకీ ఫ్లేవర్ తోటి ఈ పన్నీర్ టిక్కా ఎక్సలెంట్ టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి కనుక మీ ఇంట్లో వాళ్ళకి తయారు చేసి పెడితే ఏ హోటల్లో తీసుకొచ్చారో అని అడిగి మరీ తింటారు. అంత రుచిగా ఉంటుంది. దీంట్లోకి ముందుగా మనం చెప్పుకున్నట్టుగా గ్రీన్ చట్నీ తోటి లేదా పిల్లలకైతే టమోటా కచప్ వేసి ఇచ్చేసేయండి, చాలా ఇష్టంగా తింటారు. అలాగే మధ్య మధ్యలో ఉల్లిపాయ నలుచుకొని అలాగే నిమ్మకాయని పిండుకొని తినండి, ఇంకా ఇష్టంగా తింటారు. నా వీడియో మీకు నచ్చిందా అండి? అయితే ఒక చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం క్రేజీ రెసిపీస్ని సబ్స్క్రైబ్ చేసి గంటని యాక్టివేట్ చేయటం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.